కప్పబడి లబలబలబలబలాడుతూ ఉంటారు. ఈరోజు వాళ్ళకు వాస్తవం అర్థమైంది, కనువిప్పు కలిగింది. అరెరెరెరే, కొడుకు నావాడు, కూతురు నాది, ఫలానా భర్త నావాడు, అయితే భార్య నాది, అది నాది, ఇది నాది అని అన్ని అనుకుని ఏదో కలల ప్రపంచంలో, ఊహల ప్రపంచంలో ఇలాంటి భవిష్యత్తును, ఒక భవిష్యత్తు నేను ఊహించలేదు. ఈరోజు ఈ మహానుభావుడు కూడా నాకు దిక్కు లేకపోతే నా గతి ఏమిటి అన్న ప్రశ్న వాళ్ళకు ఉంటుంది. ఏసయ్య రెక్కల నీడలోకి వచ్చి పడ్డానే, ఈ రెక్కల నీడ కూడా నాకు దొరకపోతే రోడ్డు మీద నేను ఏ విధంగా జీవించాల్సి వచ్చేదో కదా అని ఆ వృద్ధ హృదయాలు వెలవెల్లాడిపోతూ ఉంటాయి. ఇది మీకు విరక్తి కోసమో లేకపోతే ఇంకో దానికోసమో చెప్పట్లా, వాస్తవం చెప్తున్నాను. మన హృదయాన్ని సిద్ధపరచుకొని ఉండాలి. ఏ బంధాలు, అనుబంధాలు ఆట్యకాలం నిలబవు అనే వాస్తవాన్ని మనం ఎరిగి, మనం ఇతరులకు స్థిరం కాదు, ఇతరులు మనకి స్థిరం కాదు. ఎడబాట్లు కొంచెం చేదుగానే ఉంటాయి, కానీ అవి వాస్తవాలు, తప్పదు, నిజాలు, అవి నిజాలు. అందుకే ప్రాణమంతా ప్రభు మీద పెట్టుకొని అందరితో మనం మితంగా ఉన్నామనుకో, అప్పుడు ఏ బంధం ఉన్నా తీగిన మనం ఇబ్బంది పడం. కానీ ఏం చేద్దాం, అవి లాగేస్తాయి. అవి మన మీద చూపించేటువంటి అల్పమైన ప్రేమలు మనల్ని వశపరుచుకుంటాయి. అది ఏ రూపంలోనైనా కావచ్చు, అది బిడ్డ రూపంలో కావచ్చు, భర్త రూపంలో కావచ్చు, భార్య రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో, ఏ రూపంలో అయినా సరే. ఎంత లాగినా వాటిని వదిలించుకొని నేను నా ప్రభు మాది పర్మనెంట్, ఇది శాశ్వత అనుబంధం అని మనసును అలాగూ సిద్ధపరచుకోవాలి. మోకాళ్ళ మీదకి వద్దాం. నిదురలోనా పాడు, నిదురలోనా ఉండొద్దు, పాడు నిద్రలో ఉండొద్దు, లోక మత్తు నిద్రలో ఉండొద్దు, మొద్దు నిద్రలో ఉండొద్దు, భ్రమని నిజమని మోసపోవద్దు, అశాశ్వతమైన అనుబంధాలు స్థిరమని భ్రమించి దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీ వాటికి ఇవ్వద్దు. దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇవ్వద్దు, ఏ బంధానికి ఇవ్వద్దు. ఆఖరికి తల్లిదండ్రుల అనుబంధమైన, బిడ్డల అనుబంధమైన కొట్టి పక్కనేమన్నాడు, ఎంత పర్ఫెక్ట్గా చెప్పాడో చూడు. కొట్టేయ్, అవన్నీ పనికిరావు, నా తర్వాత ఎవరైనా ఏదైనా, అంత పచ్చిగా మాట్లాడాడు ఆయన. చూడు, నాకంటే ఎక్కువగా మరి ఎవరినైనా దేనైనా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు.